మనకి కటింగ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు నీట్ ఫినిషింగ్తో ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకుందాం. మనం షేప్ బెల్ట్ రెడీ చేసుకోవడానికి మనము ఆది ప్రకారం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇంకా ఎక్స్ట్రా షేప్ బెల్ట్ లోపల సపోర్ట్ కోసం మనకి బ్లౌజ్ పీస్లో మిగిలితే ఓకే, లేదంటే వేరే క్లాత్తో అయినా మనం మందంగా ఉండే క్లాత్తో అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే నేను కట్ చేసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి మనం ఎక్స్ట్రా పీస్ అనమాట, షేప్ బెల్ట్ కోసం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్ ఇలా పెట్టుకొని దాని మీద మెయిన్ మనం ఆది ప్రకారం కట్ చేసుకున్న పీస్ అయితే ఇలా పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా స్టిచ్ చేసుకోవడం కూడా పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోవచ్చు. ఇలా పక్క పక్కన ఉండాలన్నమాట. ఈ రెండు ఉక్సులు పట్టి వైపు, ఇవి ఇలా సైడ్ కట్ చేసుకుంది కాజా పట్టి వైపు కదా, ఇది అటు సైడ్ వెళ్ళిపోయింది. ఇది ఎక్కడితో ఎండ్ అయిందో మళ్ళీ ఏ పార్ట్తో ఎండ్ అయిందో ఆ పార్ట్తో స్టార్ట్ అవ్వాలన్నమాట. పక్క పక్కనే ఉండాలి ఉక్సులు పట్టి వైపు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా రిటర్న్ తీసుకొని ఒక పాదం ఖర్చుతో స్టిచ్ వేసుకోండి. ఈ షేప్ బెల్ట్ అనేది మనకి ఇది పీస్లు అలా వచ్చే క్లాత్ కాదు కాబట్టి నార్మల్గా వేసేసుకోవచ్చు అండి. ఇన్విజిబుల్ అయితే అవసరం లేదు. నేను నార్మల్గా వేసేస్తున్నాను షేప్ బెల్ట్. ఇలా వేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకున్నాం. కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి చూసుకోండి, కరెక్ట్గా అయితే వచ్చింది కదా. ఏమైనా ఎక్కువ తక్కువలు వస్తే ఇక్కడ మీరు కట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్కి డాట్స్ వేసేసుకుందాం. మనం ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం చూడండి, లేదా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా వేసేసుకోవచ్చు మీరు. డాట్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకునేటప్పుడైనా ఎలాంటి మార్కింగ్ పెట్టుకోకపోయినా ఇబ్బంది ఉండదు. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా కట్ చేసుకోండి, ఎందుకంటే షేప్ బెల్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఈ ఈ డాట్ అనేది మనకి షేప్ బెల్ట్ జాయింట్లో పడితే ఏమైందంటే డాట్ అనేది పర్ఫెక్ట్గా రాదు, పట్టేసినట్టు వచ్చింది అనమాట. అలా క్రాస్గా కట్ చేసుకోండి కొంచెం. ఇదిగోండి, మెయిన్ డాట్ వేసేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన 2 డాట్స్ కూడా ఈ డాట్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని సగానికన్నా ఎక్కువగా నేను చెప్పాను కదా, ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా అయితే వేసేసుకోండి. ఇది మనం కొంచెం ఏజ్ ఎక్కువ వాళ్ళ బ్లౌజ్ కాబట్టి ఇలా డాట్ అనేది మనకి ఇలా పొడుచుకొచ్చినట్టు వస్తాయి కదా, ఈ డాట్ అనేది మనకి షార్ప్గా రావాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్లాట్గా ఉంటేనే బాగుంటుంది ఏజ్ ఎక్కువ వాళ్ళు కాబట్టి. ఇది కూడా సేమ్ యాస్టీజ్ నేను చెప్పాను కదా, ఈ 2 కలవాలన్నమాట. ఇక్కడ కలిసినాయి కాబట్టి ఇలా ఈజీగా వేసుకోవచ్చు మీ డాట్స్ అనేది, ఎలాంటి మార్కింగ్ పెట్టుకోకపోయినా పర్లేదు. ఇదిగోండి, ఇలా అయితే డాట్స్ వేసేసుకోవాలి. అలాగే ఈ డాట్స్ కూడా. ఈ మెయిన్ డాట్కి ఎప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసుకోండి.
డాట్స్ షార్ప్గా వద్దు, కొంచెం ఏజ్ ఎక్కువ వాళ్ళు షార్ప్గా వెయ్యరు, వాళ్ళు కొంచెం ఫ్లాట్గా ఉంటేనే బాగుంటుంది వాళ్ళకు కూడా. అలా వేసుకోవాలి అంటే మీరు డాట్స్ పొడవు అనేది ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి అయితే వేసుకోండి. ఈ మెయిన్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులు 2 ఇంచులు వేసుకోండి. అలాగే ఇటు సైడ్ డాట్ కూడా 2.5 2 ఇంచులు వేసుకోండి. ఇది కూడా 4 ఇంచెస్కి వేసుకోండి, లేదా చంకలో డాట్ కూడా పావు తక్కువ 4 ఇంచులు కానీ 3.5 ఇంచులకు కానీ వేసుకోండి. ఇలా గ్యాప్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉండేటట్టు ఇలా వేసుకోండి. ఇలా వేసుకుంటే మీరు ఈ చెస్ట్ అనేది షార్ప్గా రాకుండా నార్మల్గా ఉంటుంది అనమాట. ఇలా వేసుకోండి డాట్స్ అనేది. ఇదిగోండి ఈ 2 డాట్స్ వేసేసుకున్నాం కదా. ఈ 2 పార్ట్స్కి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా పెట్టి చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా. చాలామంది ఉక్సులు పట్టి కాజా పట్టి ఎక్కువ వస్తుంది, కాజా పట్టి కన్నా ఉక్స్ పట్టి లేదా ఉక్స్ పట్టి కన్నా కాజా పట్టి మాకు ఎక్కువ వస్తుంది అంటున్నారు. ఇదేనండి, ఈ డాట్ అనేది మీరు ఏమన్నా ఎక్కువ తక్కువ వేసుకోవడం వల్ల అలా రావచ్చు. ఇలా చెక్ చేసుకొని మీరు ఒకసారి ఈ డాట్ ఈ పార్ట్ అనేది మనకి కాజా పట్టి వైపు ఎక్కువ వచ్చింది అనుకోండి, లైట్గా ఖర్చు పెట్టుకొని ఈ డాట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకోండి. మళ్ళీ షేప్ బెల్ట్ వేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దీనివల్లే మీకు ఉక్సులు పట్టి కాజా పట్టి తేడా అనేది వచ్చింది అనమాట. అలాగే షేప్ బెల్ట్ వచ్చేసి ఇలా వేసేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ చివర కొంచెం ఖర్చు ఇలా ఉంచుకోవాలన్నమాట. ఈ షేప్ బెల్ట్ అనేది కొంచెం కార్నర్లో ఎక్కువ ఉంచుకొని ఇలా జాయింట్ వేసేసుకోండి షేప్ బెల్ట్. 2x2 బ్లౌజే కాబట్టి మీరు షేప్ బెల్ట్ అనేది ఇన్విజిబుల్ వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇలా వేసేసుకోండి నార్మల్ బ్లౌజెస్కి ఎప్పుడైనా. అలాగే ఇటు సైడ్ కూడా. ఇలా వేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఈ ఎడ్జ్కి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఎడ్జ్కి అయితే ఒక స్టిచ్ వేసేసుకోండి. ఈ ఖర్చు అనేది పైకి పెట్టుకోండి. ఇలా పైకి పెట్టేసుకొని షేప్ బెల్ట్ పైన ఒక స్టిచ్ వేసేసుకోండి. ఈ స్టిచ్ అనేది మీరు ఎంత ఎడ్జ్కి వీలైతే అంత ఎడ్జ్కి వేసుకోండి, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసేసుకుందాం. ఇదిగోండి ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకుందాం. పీస్ అయితే తీసుకోండి. తీసుకొని ఇలా రైట్ సైడ్ ని పెట్టండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. మీలాగా కొత్తగా నేర్చుకోవాలి అనుకునే చాలామందికి మన వీడియో అయితే సజెస్ట్ అయ్యిద్ది అనమాట. ఇలా పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా రిటర్న్ తిప్పుకొని ఈ ఎడ్జ్కి అయితే ఒక స్టిచ్ వేసుకోండి ఉక్స్ పట్టి. ఇలా వేసుకోవడం వల్ల మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చింది. ఇదిగోండి ఇలా వేసుకోండి. ఇలా ఎడ్జ్కి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇలా వేసుకున్న తర్వాత ఈ రిటర్న్ వైపు ఉంది కదా రాంగ్ సైడ్, ఇటు సైడ్కి తిప్పేసుకొని ఇలా తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇంకో ఫోల్డింగ్ చేయండి. మీరు ఉక్స్ పట్టి ఎంత వెడల్పు కావాలనుకుంటున్నారు అంత వెడల్పు అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ కింద కూడా నేను ఎలా అయితే వేస్తున్నానో అలా వేసుకోండి, మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఈ పైన ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి కోసం ఇలా స్ట్రైట్ పీస్ తీసుకొని ఇది రాంగ్ సైడ్ పెట్టండి. ఇలా పెట్టండి.
అలాగే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కాజా పట్టి అలాగే కొంచెం ఒక పావించు ఖర్చుతో అయితే రెండో కుట్టు వేసుకోండి కాజా పట్టీకి. ఇలా ఒక పావించు ఖర్చుతో అయితే రెండో స్టిచ్ అనేది వేసుకోండి కాజా పట్టీకి. ఈ మధ్యలో కాజా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకొని ఒకసారి ఉక్సులు పట్టి కాజా పట్టి చెక్ చేసుకొని చూడండి. ఇదిగోండి ఇలా పెట్టుకోండి. ఇదిగోండి ఇలా పెట్టి ఒకసారి చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని. ఇదిగోండి నాకు కరెక్ట్గానే వచ్చింది. కొంచెం చాలా లిటిల్ బిట్ అయితే తేడా వచ్చింది. ఇదిగోండి ఇదైతే ఎక్స్ట్రా వచ్చింది నాకు కాజా పట్టి. ఈ కొంచెం ఇది కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. మ్యాక్సిమం ఇది సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. మరీ ఎక్కువ తక్కువ రాకుండా ఒక పావించి అటు ఇటు వస్తే ఇక్కడ మనం కట్ చేసేసుకోవచ్చు. నెక్ డీప్ అయితే ఏం అవ్వదు ఆ కొంచెం వల్ల. కానీ ఈ డాట్ వేసుకునేటప్పుడు ఈ షేప్ బెల్ట్ జాయింట్ అప్పుడే మ్యాక్సిమం మీరు సరిపోయేటట్టు చూసుకోండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుం పట్టి జాయింట్ వేసుకుందాం. ఇవ్వండి బ్యాక్ పార్ట్ ఇది రైట్ సైడ్ అన్నమాట. నడుం పట్టి కోసం ఇలా కోరాస్ ఉన్న క్లాత్ అయితే తీసుకున్నాను నేను. ఈ కోరా ఉంది కాబట్టి నేనైతే అంచు మడిచి కుట్టట్లేదు. మీరు నార్మల్ పీస్ తీసుకుంటే కనుక ఒకవైపు ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఇలా కోరాస్ వస్తే మనకి ఇలా ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా పెట్టేసుకొని రైట్ సైడ్న ఇలా పెట్టుకోండి. ఇవేమన్నా మీకు జాయింట్స్ పడితే జాయింట్స్ అనేది ఇలా పెట్టుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా జాయింట్ పైకి ఉండేటట్టు పెట్టుకోండి. అప్పుడు మీరు ఇలా రిటర్న్ తిప్పినప్పుడు రైట్ సైడ్ కనిపించింది అనమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే నేను చెప్పిన మెథడ్ కనుక ఫాలో అయ్యి మీరు స్టిచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక్కసారి ఇలా గోరుతో రబ్ చేసేసుకోండి. నడుం పట్టి మీద ఇలా రబ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఎడ్జ్కి వేసుకోండి. ఎంత వీలైతే అంత ఎడ్జ్కి నడుం పట్టి మీద పడాలన్నమాట మనకి స్టిచ్ అనేది. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ వేసుకుందాం. బ్యాక్ డాట్స్ వేసుకోవడానికి ఈ మధ్యలో ఉంది కదా నెక్ కరెక్ట్గా బ్లౌజ్ పీస్కి సెంటర్ అనమాట. ఇక్కడ ఇలా పట్టుకోండి. అలాగే ఈ చివర మీరు సుమారు ఎంత ఖర్చు పెట్టుకొని ఉంటారు, ఒక 2 ఇంచెస్ పెట్టుకొని ఉంటారు కదా. ఈ ఖర్చు దగ్గరికి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. మీకు ఏ విధమైన మార్కింగ్ అక్కర్లేదు. మీరు కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు బ్యాక్ డాట్స్ కోసం. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది కరెక్ట్గా భుజంకి సెంటర్కి ఇలా వచ్చింది ఫోల్డింగ్ అనేది. చూస్తున్నారు కదా. ఇలా డాట్ అనేది వేసుకోండి బ్యాక్ సైడ్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇటు సైడ్ కూడా. మీరు బ్లౌజెస్ స్టిచ్ చేస్తూ ఉంటే ఈ డాట్స్ అనేది ఎంత పొడవు పోయాలి అది మీకే అర్థమైంది. ప్రత్యేకంగా మీరు అన్ని కొలతల ప్రకారం ఇది ఇంత పొడవు అంత పొడవు పెట్టుకోవాలని ఏమి ఉండదు. ఇదిగోండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ అనేది దీనికి అటాచ్ చేసుకుందాం. ఇలా షోల్డర్ మీద జాయింట్ వేసేసుకోండి. అలాగే ఇటు సైడ్
ఇలా షోల్డర్స్ కూడా జాయింట్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ జాయింట్ వేసుకుందాం. హ్యాండ్స్ జాయింట్ వేసుకోవడానికి ఫస్ట్ మనం ఇదిగోండి హ్యాండ్స్కి కింద హెమ్మింగ్ కోసం పట్టీ కోసం మనం రెడీ చేసుకున్నాం కదా, ఇది రైట్ సైడ్ అనమాట, ఇవి రాంగ్ సైడ్ కదా. ఇదిగోండి ఇవి కలిపే ఉన్నాయి, నేనైతే కట్ చేసుకోలేదు. ఫస్ట్ హెమ్మింగ్ పట్టీ అనేది వేసేసుకుందాం. హెమ్మింగ్ కోసం మనం ఉంచుకున్న క్లాత్ ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి సన్నగా ఒక పావించు ఖర్చుతో ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నేను 5 నెంబర్లో పెట్టేసి స్టిచ్ అనేది ఒక రఫ్గా హెమ్మింగ్ కోసం అయితే ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. పెద్ద సైజ్ కుట్టు ఒకటి ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోండి, లేదంటే ఇలా గోరుతో రబ్ చేసుకొని అయినా మీరు జాయింట్ వేసేసుకోవచ్చు. నేను హెమ్మింగ్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాబట్టి హెమ్మింగ్ చేసుకోవడానికి ఇలా అయితే ఒక పెద్ద కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్కి అయితే హ్యాండ్స్ జాయింట్ వేసుకుందాం. మనం ఈ మార్కింగ్ పెట్టుకున్నది ఫ్రంట్ సైడ్ అనమాట. ఏ హ్యాండ్ ఫ్రంట్ వైపు వచ్చిందో ఇలా చూసుకోండి, ఇది రాంగ్ సైడ్ ఉండాలి. ఇలా పెట్టుకొని కరెక్ట్గా షోల్డర్ మధ్యలో నుంచి అయితే వేసుకోండి. ఎప్పుడైనా హ్యాండ్స్ మధ్యలో నుంచి ఇలాగే జాయింట్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్కి ఎప్పుడైనా. ఇలా హ్యాండ్ జాయింట్ వేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ జాయింట్ వేసుకున్న దగ్గర ఇలా ఒకసారి స్టిచ్ దగ్గర అయితే ఇలా రబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చింది మీకు హ్యాండ్కి. ఇలా వేసుకున్న తర్వాత ఇటు సైడ్ హ్యాండ్ కూడా జాయింట్ వేసేసుకుందాం. ఇలా 2 హ్యాండ్స్ కూడా జాయింట్ వేసేసుకున్న తర్వాత మెడపట్టి అనేది మనం సైడ్ జాయింట్ చేసిన తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదా ఇప్పుడైనా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే సైడ్ జాయింట్ చేసేసుకుంటున్నాను. సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ పీస్ అనేది జాయింట్ చేస్తాను. ఎలా అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సైడ్ జాయింట్ కోసం సేమ్ నాకు యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్ బ్లౌజు ఇదిగోండి. సైడ్ జాయింట్ కోసం ఇలా హ్యాండ్ లూజ్ అనేది ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి.
మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ రబ్ చేసుకోండి. చాలా మందికి సైడ్ జాయింట్ అనేది కుదరదు, స్ట్రైట్గా లైన్ లాగా రావట్లేదు అని అయితే అంటారు. నేను ఎలా జాయిన్ చేస్తున్నానో చూడండి. మీరు ఇలా కనుక జాయిన్ చేసుకున్నారు అంటే పర్ఫెక్ట్గా అయితే మీరు సైడ్ జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర మీరు చక్కగా ఇలా బ్లౌజ్ అనేది ఇలా పెట్టుకోండి. నేను ఎలా చూపిస్తున్నాను చూడండి. ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టుకొని మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఇది కాజా పట్టీ వైపు కదా, సేమ్ యాజ్ ఈజ్ కాజా పట్టీ వైపు ఇది ఎలా అయితే పెట్టుకున్నామో ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని నీట్గా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా కొలుచుకోండి. చంక రౌండ్ అనేది, చంక లూజ్ ఎక్కడ వరకు వచ్చిందో ఇలా చెక్ చేసుకొని ఇక్కడ ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. పెట్టుకొని ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇలా స్ట్రైట్గా అక్కడి నుంచి ఇలా చంక దగ్గరికి స్టిచ్ రానిచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ అనమాట. కాజా పట్టీ వైపు ఎంత ఉందో చూసుకోండి. ఇలా నేను ఎలా చూపిస్తున్నానో ఇదిగోండి ఇలా. ఇదిగోండి ఇలా కాజా పట్టి ఇలా కొలుచుకోండి. ఇలా కొలుచుకొని ఇక్కడైతే ఒక మార్కింగ్ పెట్టుకోండి కాజా పట్టి వైపు ఇక్కడ వరకు. అలాగే బ్యాక్ పార్ట్లో నడుము లూజు, బ్యాక్ పార్ట్ ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకోండి. కరెక్ట్గా సమానంగా ఫోల్డ్ చేసుకొని అలాగే మెజర్మెంట్ బ్లౌజ్ని కూడా అలాగే ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోండి. కరెక్ట్గా ఎక్కడ వరకు ఉందో అక్కడికి, ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలాగే కింద కూడా ఈ 2 లేయర్స్కి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ కాజా పట్టీ కుట్టుంది కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇదిగోండి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇలా మార్కింగ్ పెట్టుకున్న దగ్గరికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. చూసారా ఎంత స్ట్రైట్గా అయితే వచ్చిందో. లేదు అనుకుంటే మీరు స్కేల్ యూజ్ చేసైనా, బిగినర్స్ అయితే కనుక ఇలా లైన్ డ్రా చేసుకోండి. అక్కడి నుంచి ఇక్కడికి కలుపుతో ఇలా లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకొని నిదానంగా స్టిచ్ అయితే వేసుకోండి. చూసారు కదా, ఇక్కడ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇదిగోండి ఇలా స్ట్రైట్గా అయితే వచ్చింది అనమాట మనకి స్టిచ్ అనేది. అలాగే ఎక్స్ట్రా ఎప్పుడైనా బ్లౌజ్కి 3 కానీ 4 కానీ స్టిచెస్ వేసుకోండి. పైనుంచి చెయ్యి దగ్గర నుంచి నడుము వరకు ఒకటే ఖర్చుతో అయితే వేసుకోండి. బ్లౌజ్ ఏమన్నా లూజ్ ఉన్నా టైట్ ఉన్నా తర్వాత ఊడ తీసుకోవడానికి ఈ లైన్స్ అనేవి మనం ఈ స్టిచ్ ఎంత లైన్గా వేస్తామో ఈ ఎక్స్ట్రా వేసే స్టిచెస్ కూడా అంతే లైన్గా వేయాలన్నమాట. ఇదిగోండి చూసారు కదా, కనిపిస్తుంది కదా, ఇలా 4 స్టిచెస్ సమానంగా అయితే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఎంత ఖర్చు అయితే ఉంచుకోవాలనుకుంటున్నారో అంత ఉంచి మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోండి. మరీ ఖర్చు ఎక్కువ ఉంచుకున్నా కూడా లోపల బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండదు, గుచ్చుకున్నట్టు ఉంటుంది అనమాట. ఇటు సైడ్ కూడా సేమ్ మన యాజ్ ఇట్ ఈజ్ అటు సైడ్ ఎలా అయితే కొలుచుకున్నామో అలాగే సైడ్ జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఇది ఉక్స్ పట్టీ వైపు అనమాట. మెజర్మెంట్ బ్లౌజ్లో కూడా ఉక్స్ పట్టీ వైపు తీసుకొని ఫస్ట్ వచ్చేసి ముంచేయి లూజు, ఫస్ట్ ముంచేయి ఇలా పెట్టుకొని ముంచేయి లూజు మార్కింగ్ చేసుకోండి ఎక్కడ వరకు వచ్చిందో. మార్కింగ్ చేసుకొని ఇక్కడ రఫ్ ఎప్పుడైనా స్టిచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎండ్ అయ్యేటప్పుడు రఫ్ చేసుకోండి, లేదంటే ఊడిపోయింది స్టిచ్ అనేది. అలాగే ఇక్కడ కూడా ఈ చంక రౌండ్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి. నీట్గా ఇలా ఇలా పెట్టుకొని మెజర్మెంట్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి.
ఇలా చెక్ చేసుకొని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడికి ఒక స్ట్రైట్గా వేసుకోండి స్టిచ్ అనేది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది కదా, మనం మార్కింగ్ పెట్టుకున్నాం ఆల్రెడీ. అలాగే కాజా పట్టి వైపు, అలాగే ఉక్స్ పట్టి వైపు ఇలా పెట్టుకోండి మెజర్మెంట్ బ్లౌజ్ని. చూసారు కదా, ఇలా పెట్టుకొని ఎక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా రాదు అనుకుంటే ఇలా లైన్ చేసేసుకోండి స్కేల్తో. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇదిగోండి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీకు మెజర్మెంట్ బ్లౌజు లూజ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇదిగోండి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఉక్సులు పట్టి కదా ఇది, ఉక్స్ పట్టి వైపు ఇలా కొలుచుకోండి. చూసారు కదా, ఈ కుట్టు దగ్గర నుంచి మనకి కరెక్ట్గా అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోండి. ఈ లైన్ అదిగోండి స్టిచ్ కరెక్ట్గా వచ్చింది అనమాట లూజ్. అలాగే ఈ చెస్ట్ దగ్గర కూడా ఇలా కొలుచుకోండి. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా చూసుకోండి. ఇదిగోండి ఇది కూడా కరెక్ట్గా అయితే వచ్చేసింది మనకి స్టిచ్. అలాగే షేప్ బెల్ట్ స్టిచ్ కూడా కరెక్ట్గా వచ్చిందనమాట. ఇలా చెక్ చేసుకున్నారు అంటే మీరు ఈ మెజర్మెంట్ బ్లౌజ్ లాగా ఈ బ్లౌజ్ వచ్చిందా లేదా అనేది మనకి అర్థమైపోయింది. యాజ్ ఇట్ ఈజ్ మీరు కాజా పట్టి వైపు కూడా అలాగే కొలుచుకోండి. ఈ నెక్ దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు ఇదిగోండి ఇలా పెట్టుకొని, ఇది కాజా పట్టి తక్కువ ఉంది, మీరు ఈ కాజా పట్టి ఎడ్జ్ చేసుకోండి. ఈ చివరి వరకు కాకుండా ఇది కాజా పట్టి ఇక్కడితో ఎండ్ అయింది కదా, ఇలా కొలుచుకోండి. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది చూడండి మనకి. ఇదిగోండి స్టిచ్ అనేది అలా కొలుచుకోండి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా ఒక 4 స్టిచ్చెస్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మెడపట్టి వేసుకుందాం. మెడపట్టి వేసుకునే ముందు ఒక్కసారి మెజర్మెంట్ బ్లౌజ్తో ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్తో నెక్ అయితే చెక్ చేసుకోండి. నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇదిగోండి కాజా పట్టి వైపు పెట్టి నెక్ అనేది ఇలా చెక్ చేసుకోండి. ఇదిగోండి ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు స్టిచ్ ఇక్కడ. అలాగే బ్యాక్ నెక్ కూడా మొత్తం ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. ఏమైనా తగ్గింది అనుకుంటే లైట్గా ఇప్పుడే కట్ చేసేసుకోండి. బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా మ్యాక్సిమం మనకి సరిపోయిద్ది, కానీ ఒకసారి ఇలా చెక్ చేసుకోండి బిగినర్స్ అయితే మాత్రం. ఇదిగోండి ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇదిగోండి బ్యాక్ నెక్ 2 స్టిచ్చెస్ ఒకే దగ్గరకు వచ్చినాయి కదా. ఇప్పుడు కాజా పట్టి వైపు కూడా సరిపోయింది. ఈ కొంచెం తగ్గింది కదా, ఇది మనం మెడపట్టి జాయింట్ వేసుకుంటే సరిపోయిద్ది అనమాట. కరెక్ట్గా సరిపోయింది. పట్టి వేసేసుకుందాం. మెడపట్టి కోసం ఇలా క్రాస్ పీసెస్ అయితే తీసుకోండి. ఎప్పుడైనా క్రాస్ పీసులు తీసుకొని మీరు ఇలా అయినా జాయింట్ వేసుకోవచ్చు. లేదంటే కనుక ఇలా వేసుకున్నారు అంటే మెడపట్టి మీకు మందం అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి ఇలా స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట. మీకు మెడపట్టి అనేది మీకు ఎక్కడ మందం అవ్వకుండా ఉంటుంది ఇలా జాయింట్లు వేసుకుంటే. ఇదిగో ఇలా స్ట్రైట్గా మనం నెక్ పీస్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి నేను మెడపట్టి అనేది 2 రకాలుగా వేస్తానండి. మీకు చూపిస్తాను నేను ఎలా వేస్తాను అనేది. ఇదిగోండి ఇలా మనం 1 ఇంచ్ వెడల్పు ఉన్న 1 ఇంచ్ ఉండేటట్టు నెక్ పీస్ కట్ చేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ అనేది ఇవి ఓపెన్స్, ఇది ఫోల్డింగ్ కిందకి ఈ ఓపెన్స్ అనేవి ఈ నెక్కి జాయింట్ వేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం మెడపట్టి నార్మల్ మెడపట్టి ఎలా జాయింట్ వేసుకుంటామో అలాగే అన్నమాట. ఇంకా నెక్ పట్టి మొత్తం ఇంతే. మనం ఇలా పెట్టేసుకొని ఈ ఓపెన్స్ అనేవి ఈ నెక్ పీస్కి, ఆ ఓపెన్స్ అనేవి మనం బ్లౌజ్ నెక్కి ఇలా జాయింట్ వేసుకోండి. ఇలా వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది మెడపట్టి మీకు. ఇదిగోండి ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత మనం ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని మిగతాది ఏమన్నా ఉంటే ఇదిగోండి ఇలా జాయింట్స్ దగ్గర వీటి దగ్గర ఇలా కట్ చేసేసుకోండి. ఒక పాదం ఖర్చు ఉంచుకొని 1/2 ఇంచు ఖర్చు ఉంచి మిగతాది మొత్తం ఇలా కట్ చేసేసుకోండి. అలాగే ఇలా జాయింట్స్ ఉన్న దగ్గర కూడా మొత్తం కట్ చేసేసుకోండి నీట్గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా ఈ ఫోల్డింగ్ని ఇలా పెట్టి ఇలా ఒక్కసారి రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసుకొని ఈ చివరికి ఈ ఎడ్జ్కి అయితే స్టిచ్ వేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది మెడపట్టి. ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా ఫినిషింగ్ మంచిగా ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇదిగోండి ఇలా గోరుతో ఒకసారి రబ్ చేసుకొని ఎడ్జ్కి వేసేసుకోండి. స్టిచ్ అనేది మధ్యలో కాదు, ఎడ్జ్కి మెడపట్టి మీద పడాలి స్టిచ్ అనేది. నార్మల్గా మెడపట్టి వేసినప్పుడు ఆ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మళ్ళీ బిగినర్స్ అయితే కనుక బ్లౌజ్ పీస్ కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మీరు ఇలా వేసుకున్నారు అంటే మెడపట్టి నీట్గా ఉంటుంది ఫినిషింగ్, అలాగే ఈజీగా ఉంటుంది అన్నమాట మీకు. ఇది కొన్ని చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మెడపట్టి అనేది. ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకున్నారు అంటే ఈ బ్యాక్ సైడ్ కూడా ఈ ఎడ్జ్కి స్టిచ్ వేయడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా మీకు ఖర్చు చక్కగా ఎక్కడ కనిపించదు బయటికి. ఇలా వేసేసుకోండి. ఇదిగోండి మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు నార్మల్ బ్లౌజ్ అనేది. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే నేను చెప్పినట్టు కనుక స్టిచ్ చేసుకున్నారు అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి మీరు బ్లౌజు. పెద్ద ఏజ్ వాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా ఏజ్తో సంబంధం లేకుండా నేను చెప్పిన టిప్స్ కనుక ఫాలో అయ్యి మీరు కట్ చేసుకున్నారు అంటే చాలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఫినిషింగ్ కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో. షేప్ బెల్ట్ కానీ మనకి ఉక్సులు పట్టి కాజా పట్టి కానీ ఏదైనా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది మనకి బ్లౌజ్ అనేది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.